హలో 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 లవ్లీ పీపుల్ వాట్సాప్. సో ఈరోజు వచ్చేసి డేట్ 22 నవంబర్ 2024. న్యూ ఇయర్ దగ్గర పడుతుంది. అండ్ టుడే వచ్చి ఫ్రైడే. అండ్ ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళి బైసెప్స్ వర్కౌట్ చేశాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది జిమ్కి వెళ్ళడం. సో బట్ మిస్ అవ్వకుండా వెళ్ళాలని చెప్పేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్లో కూడా జిమ్కి వెళ్ళడం జరిగింది. అండ్ జిమ్కి వెళ్ళిన వెంటనే హై క్యాలరీస్ బర్న్ అవ్వాలని మా జిమ్ ట్రైనర్ రాజుని అడిగాను అనమాట. తను ఏం చెప్పాడంటే ఈ 3 వేరియేషన్ చెప్పాడనమాట. ఫస్ట్ ఈ డంబెల్ ఇలా 15 టైమ్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ల్యాడర్ ఉంది కదా, ల్యాడర్తో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేసిన తర్వాత స్క్వాట్స్లా చేయాలన్నమాట, లెగ్ రైజెస్. ఈ 3 కాంబినేషన్లో చేయమన్నాడు ఎక్సర్సైజ్. సో అవి మొదలుపెట్టాను. అండ్ ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఇది. సో అది చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకున్నా. సో అందుకనే ఎక్కువ క్యాలరీస్ కరగాలని ఉద్దేశంతో ఇలా ఈ వర్కౌట్ చేస్తాను అనమాట ఇనీషియల్గా. సో ఇది సెకండ్ వేరియేషన్, లెగ్ రైజెస్. దీనివల్ల కూడా ఎక్కువ క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ అవుట్ఫిట్, నా ప్యాంట్ పర్ఫెక్ట్ కాదు ఈ ఎక్సర్సైజ్కి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఎక్సర్సైజ్ నేను చేయాల్సి వస్తుందని. సో ఓన్లీ అప్పర్ బాడీ కోసం అని చెప్పి లూజ్గా తీసుకున్నా ఇది. సో అంత పెద్దగా కంఫర్టబుల్గా లేదు. సో అందుకే ఎక్కువ చేయలేకపోయాను దీంతో. బట్ స్టిల్ ఏదో అలా చేశాను ఉన్నంత వరకు. అండ్ నిన్న ఆనంద్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కదా కొంచెం నా బ్యాక్ సైడ్, ఇప్పుడు ఆ అబ్బాయి అనమాట ఆనంద్ అంటే. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి ఇది అనమాట. అంటే ఆ ల్యాడర్ తోటి డంబల్ తీసుకొని ఇలా చేయాలి. సో దీనివల్ల చాలా క్యాలరీస్ అనేవి చాలా బర్న్ అవుతాయి. సో ఇంతే రొటీన్. ఈ రొటీన్ అనేది చేయాలన్నమాట. సో ఇది కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ గైస్, న్యూ ఇయర్కి జస్ట్ ఇంకా 1 మంత్ 6 డేసే ఉంది ఇంకా. సో నేనైతే చాలా రెజల్యూషన్స్ అనుకున్నాను న్యూ ఇయర్కి. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నా. సో స్టార్ట్ చేసా. అండ్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అయితే సాధించాలనుకున్నా, బట్ అది అవ్వలేదు. బట్ ఎనీవేస్ ఇంకా టైం అయితే ఉంది కాబట్టి సో యూ కెన్ రీచ్ అనేది నా అభిప్రాయం. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ సెకండ్ సెట్ మొదలు పెట్టాను. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ సెట్ అనమాట. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గైస్ పెద్దగా ఏం థింక్ చేయడానికి ఏం ఉండదు, ఏం థింక్ చేయకూడదు కూడా. అండ్ ఒకవేళ ఏదన్నా మనకి ఫ్లాష్ ఆఫ్ థాట్స్ వచ్చినా సరే వాటితో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెస్ట్ మీకు. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే థాట్స్లో అదొక అనాలిసిస్ ప్రాసెస్లో వెళ్ళిపోయి ఇంకా యాక్షన్ అనేది ఆగిపోద్ది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ థాట్స్ వచ్చినా సరే జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అంతే. అబ్జర్వ్ చేసుకుంటూ జస్ట్ కంటిన్యూ చేయడమే అనమాట మీ యాక్షన్ని. బట్ ఆ అబ్జర్వేషన్లో కానీ మీరు వేలు పెట్టారా మీ యొక్క వర్కౌట్ అనేది అక్కడ ఆగిపోద్ది. అండ్ ఇది ఇతనే మా జిమ్ ట్రైనర్ రాజు. సో చూసారు కదా ఫిజిక్ అతనిది ఎంత బాగుందో. అలా చక్కగా మెయింటైన్ చేస్తాడనమాట. అండ్ నేను చేస్తున్న వర్కౌట్ చూసి అందులో మిస్టేక్స్ చూసాడనమాట. ఏంటంటే నేను స్పైన్ స్ట్రైట్గా పెట్టడం లేదు, అండ్ బ్యాక్ బాగా బెండ్ అయిపోతున్నాను, అలా బెండ్ అవ్వద్దు అని చెప్పేసి అన్నాడనమాట. ఈ రెండు బ్యాక్ బాగా బెండ్ చేయడం వల్ల ఫ్యూచర్లో నీకు ఓల్డ్ ఏజ్లో ఇబ్బంది అయిపోద్ది. సో ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ సైడ్ బాగా బెండ్ చేయొద్దు, అండ్ కింద కొంగేటప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టన్నాడు. సో అవి కరెక్షన్స్ అనమాట చెప్పెడతాను. సో తను బెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ నర్సీపట్నం. సో అతని దగ్గర ప్రజెంట్ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా. అండ్ అతనే చెప్పాడనమాట, తొందరగా క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే ఒక్కడంటే వెంటనే వర్కౌట్ చేస్తున్నాను. అండ్ డంబుల్ ఇప్పుడు చూస్తే నేను బ్యాక్ సైడ్ బాగా బెండ్ అవ్వటం లేదు, చూసా. సో బ్యాక్ సైడ్ బెండ్ అవ్వను అనమాట, అది ఇంపార్టెంట్. ఇక్కడతో డంబుల్ కిందన పెట్టేసాను. నెక్స్ట్ వేరియేషన్ మళ్ళీ మొదలెడదామని చూస్తున్నాను. అండ్ అది గైస్, ఇలా రెగ్యులర్గా వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏముందిలే జస్ట్ అవసరం లేదు కదా నెక్స్ట్ డే చేసుకుందామని వదిలేస్తే మాత్రం ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను మిస్ అయిపోయి ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో అంటే చేస్తేనే ఆ యొక్క
ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్లో మనకు తెలుస్తుంది అనమాట. అది స్మాల్ వర్కౌట్సే చాలా బిగ్ ఇంపాక్ట్ ఇస్తాయి అనమాట బాడీ ఓవరాల్ లుక్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ అనేది మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంత ఎక్కువసేపు చేసామనేది. ఇప్పుడు చూడండి, ఒక రోజంతా చేసి 3-4 డేస్ గ్యాప్ వదిలేసే కంటే ఆ 3-4 డేస్లో 10 మినిట్స్ చేసినా సరే ఫోర్త్ డే వచ్చే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొంచెం చేసుకుంటూ వెళ్తే మాత్రం బాడీ లుక్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది కొంత టైం తర్వాత. సో దానికోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ వేరియేషన్ మళ్ళీ మొదలైంది. అది గైస్. అండ్ ఇంకేముంటాయి కొత్తగా విషయాలు, కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. మన పుష్ప 2 మూవీ రిలీజ్కి December 5th అనుకుంటా. సో ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆ విషయం గురించి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇందాక ఒక విషయం చెప్తున్నా కదా, సో అనాలిసిస్లోకి కానీ ఎంటర్ అయ్యారా యాక్షన్ అక్కడ ఆగిపోద్ది. సో డోంట్ అనలైజ్ ఎనీథింగ్ డ్యూరింగ్ యూనో ఇలాంటి యాక్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలిసిస్లోకి ఎంటర్ అవ్వద్దు. అది ఇంపార్టెంట్. అండ్ మార్నింగ్ కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఏంటంటే ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం అన్నమాట ప్రతిదిన. సో ఏంటి ఇవన్నీ థింకింగ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే యాక్షన్ అనేది జరగదు. సో చేయాలని ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నామో ఆ ఒక్క ఫ్యాక్టర్ చాలు మనం డైరెక్ట్ వచ్చేయడానికి. జస్ట్ డోంట్ థింక్ ఎనీథింగ్ అనమాట, జస్ట్ డూ ఇట్ అన్న టైప్లో జస్ట్ వచ్చేయడం అంతే. జిమ్కి వచ్చేయాలన్నట్టు వెంటనే వచ్చేసి జస్ట్ చేస్తూ వెళ్ళిపోతే అలా యాక్షన్ జరుగుతుంది తప్ప. బట్ ఎప్పుడైనా సరే మీరు ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉండిపోతే మాత్రం ఆ యాక్షన్ అనేది జరగదు. సో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో అందుకే చాలామంది అక్కడే ఆపేస్తుంటారు అనమాట. వర్కౌట్ చేయడానికి మ్యాక్సిమం ఎందుకు చేయలేరంటే అందుకే అలా అనాలిసిస్ చేసుకొని ఆపేస్తూ ఉంటారు అనమాట. సర్లే ఈరోజు కాదు రేపు చేద్దాం, ఈరోజు ఇది ఉంది కదా రేపు పర్ఫెక్ట్గా మొదలు పెడదాం, ఇలా వాళ్ళ కాలే చాలా చెప్పుకొని ఇంకా ఆగిపోతూ ఉంటారు అనమాట. సో అది సో అది అయిపోయింది కదా. ఆ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంకేదో వేరియేషన్లో బాగుండాలని చెప్పేసి ఇది మొదలుపెట్టాను. అండ్ ఇదేమొచ్చి బ్యాక్ ఎక్సర్సైజ్. అండ్ చెప్పే కదా ఎప్పుడులాగే హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిలీజ్ కూడా చాలా స్లోగా వదిలితే అంత స్లోగా వదిలి ఎంతసేపు స్క్వీజ్ చేస్తే మజిల్ని అంత ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఒక 15 kgs, అటు ఒక 15 kgs, 30 kgsతో చేస్తాను ఈ వెయిట్ అంతా. అండ్ రాజు బ్రో అయితే చేయమనలేదు ఇవన్నీనా, జస్ట్ లవే చేయమన్నాడు 3 వేరియేషన్స్ ముందు చేసినవి. బట్ నేనే ఇంకా అన్నింటిలోకి ఎంటర్ అయిపోతాను కదా మనం. సో అలా ఎంటర్ అయిపోయాను ఇందులోకి. సో ఎనీవేస్ బాగానే అనిపించింది నాకు. ఇప్పుడు యాక్చువల్గా అది 8 o'clockకి చేస్తున్నాను అక్కడ వర్కౌట్. ఇప్పుడు ఇంటికి వచ్చి 9 అవుతుంది ఇంటికి వచ్చి. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నాకు చాలా మంచి ఫీల్ ఉందన్నమాట బాడీలో. ఆ ఫీలింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మీరు లైక్ ఓవర్ వెయిట్ అనిపించదు ఎంత ఫుడ్ తిన్నా. అండ్ బాడీ లైట్గా అనిపిస్తూ ఉంటుంది, సోల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది లైట్గా ఉంటే. సో ఆ లైట్నెస్ కోసం అన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ చేయాలని అనుకుంటాను అనమాట. అండ్ అది. అండ్ కొంతమంది లిమిట్గా అన్నీ లిమిట్గా చేసుకుంటూ వర్కౌట్ అవసరం లేదన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే లైక్ పెర్ డేకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్నీ ఎగ్జాక్ట్గా తినేస్తూ ఇంకా ఎందుకులే వర్కౌట్ అన్నట్టు అనుకుంటారు. బట్ మీకు 50s, 60s, 70s, ఈవెన్ 40sలో కూడా మీరు యంగ్గా ఉండాలి అనుకుంటే మీ బోన్ స్ట్రెంగ్త్ కానీ ఆ బోన్లో లైక్ ఆ గ్రిప్నెస్ ఉంటుంది కదా, అది ఉండాలన్నా లేకపోతే స్కిన్ హెల్తీగా కనిపించాలన్నా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామో ఎంత వర్కౌట్ చేస్తామో ఆ మజిల్కి, ఆ బోన్కి, ఆ ఫైబర్స్కి, మజిల్ చుట్టూ ఉంటాయి కదా ఫైబ్రాయిడ్స్ ఏదో అంటారు, ఆ వీటికి ఎంత స్ట్రెంత్ ఇస్తామనేది ఇంపార్టెంట్. సో అదంతా కూడా మనకి ఎప్పటికన్నా హెల్ప్ అయ్యేదే. కాబట్టి జిమ్ అనేది, వెయిట్ లిఫ్టింగ్ అనేది అట్లీస్ట్ వీక్లీ 4 times చేస్తే మంచిదని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ రీసెర్చ్ ద్వారా కనుక్కొని చెప్పిన విషయం. కాబట్టి ట్రై చేయండి, పోయేదే ఉంటుంది మహా అయితే ఫ్యాటే తప్ప, అంతే. సో అది గైస్. సో ఇది అయింది. అండ్ అంతే.
ఇంకేముంటాయి గైస్, ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాలనుకుంటే కామెంట్స్లో చేయండి, కామెంట్స్లో టైప్ చేయండి. నెక్స్ట్ రేపు వర్కౌట్లో ఏం మాట్లాడాలనే విషయాల గురించి అండ్ అవి కొంచెం డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే లైక్ నేను చెప్పా కదా నేను వీడియోస్లో నేను సత్తు డ్రింక్ తాగా అని చెప్పి. సత్తు డ్రింక్ అంటే ఏం లేదు గైస్, ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ 5 ఐటమ్స్ అనమాట. 1 మిల్క్, 2 బనానా, 3 డేట్స్, ఖర్జూరం అంటారు కదా అది, తర్వాత శనగలు, వేపిన శనగపప్పు ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలీదు. సో వేపిన శనగలు అంటారు అనమాట. బ్లాక్ కలర్గా ఉండి ఉంటాయి కదా అవి, లైట్గా బ్లాక్ ఉండి మధ్యలో పప్పు వైట్ కలర్ ఉంటుంది కదా అదనమాట వేపిన శనగలు అంటే. అండ్ ఇంకేముంది, ఫిఫ్త్ ఐటమ్ జాగరి, బెల్లం అనమాట. ఈ 5 ఐటమ్స్ని సఫిషియంట్ క్వాంటిటీలో వేసుకొని మిక్సీలో వేసి తాగితే మాత్రం అది వరల్డ్లో ఏ ప్రోటీన్ పౌడర్ కూడా దానికి పనికిరాదు అనమాట. చాలా ఆర్గానిక్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. హై ప్రోటీన్ ఫుడ్ అది వెయిట్ గెయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ గెయిన్కి కానీ లేకపోతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి కానీ బెస్ట్ అనమాట సత్తు డ్రింక్ అనేది. అది రేపు మేము చేయబోతున్నాం అనమాట 24/7 ఛానల్లో వికాస్ బ్రోతో రేపు చేస్తాను ఆ డ్రింక్. అది అది మీకు కూడా షేర్ చేస్తానులేండి కామెంట్స్లో కానీ ఎక్కడ, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయినా ప్లాన్ చేస్తాను, లేదా నేనే ఒకరోజు మన ఛానల్లో ఆ వీడియో తయారు చేసి పెడతాను. లేదు మీకు అంతకంటే ముందే తెలియాలి అనుకుంటే లైక్ సత్తు డ్రింక్ అని కొట్టండి, ఒక ఆయన చెప్తాడు, అది చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కానీ అది హెల్త్కి వచ్చే బెనిఫిట్స్ కానీ అసలు ఎనార్మస్ అనమాట. ఎవరికైనా జాయింట్ పెయిన్స్ కానీ ఏమన్నా ఉన్నా ఆ డ్రింక్ తాగితే మాత్రం అసలు సూపర్ ఉంటుంది బాడీలో ఫీల్ అనేది. అండ్ ఆ సూపర్ ఫుడ్ అనొచ్చు మనం, ఒక రకమైన మ్యాజికల్ డ్రింక్ అది. మీ మీ యొక్క ప్రోటీన్ కంటెంట్స్ని, క్యాలరీ కంటెంట్స్ని, ఫైబర్ రిక్వైర్మెంట్స్ని అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తుంది ఒక్క డ్రింకే. అండ్ ఎవరికైనా సరే లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి ఏమన్నా ఉన్నా సరే ఆ డ్రింక్ తాగితే మాత్రం అసలు మోషన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రీగా అవుతాయి. సో అది ఐ రికమెండ్ ఎవ్రీబడి టు డ్రింక్ దట్ డ్రింక్. సో అది ట్రై చేయండి ఇంట్లో మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు. ఒక్కసారి కానీ దాని బెనిఫిట్స్ కానీ తెస్తే ఎవ్రీడే మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో అది మీరు రీప్లేస్ చేస్తారు. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీబడి టు డ్రింక్ దట్ కైండ్ ఆఫ్ షేక్ ఇన్ ద మార్నింగ్. అది గైస్. అండ్ సో ఆల్మోస్ట్ జిమ్ అంతా ఖాళీ అయిపోతుంది, ఎవరు లేరనమాట ఇంకా. సో ఇంకా మొత్తం మ్యాక్సిమం నేను ఒక 2, 3, 4 ఉన్నాం అంతే. తర్వాత ఇది ట్రాప్స్కి అనమాట, షోల్డర్ పైన ఉంటాయి కదా ఆ ట్రాప్స్కి ఉపయోగపడుతుంది ఎక్సర్సైజ్. ఇంక ఏదో ఒకటి చేయాలి కదా, అది ఇది అని ఏం చేయట్లేదు గైస్. ప్రజెంట్ అయితే నేను అన్నీ కలిపి కొట్టేస్తున్నాను. ఒక 40-50 మినిట్స్ ఉంటే ఏదైనా పర్టికులర్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, బట్ అది కాదు కదా. ఓన్లీ లాస్ట్ 30 మినిట్స్లో జిమ్కి వెళ్ళాను కాబట్టి ఇంకా అలా ఏదో ఒకటి అలా ట్రై చేయాల్సిందే. అది ఇది అనుకుని మొత్తానికి అన్ని వర్కౌట్లు కూడా టచ్ చేస్తుంటాను అనమాట ఒక్కొక్కసారి టైం లేకపోతే. బట్ ఏది చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్, అప్పుడే మనం రిజల్ట్స్ చూస్తాం. అండ్ అది గైస్. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎందుకు నేను గుండంతా తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు గుండంతా చేసుకొని మీసాల గడ్డలు వదిలేసాను. సో ఏం లేదు కదా, జస్ట్ ఫర్ స్టైల్ కోసం వదిలేసాను అంతే. మొత్తం అంతా అయితే బాగోదు కదా అని ఉద్దేశంతో జస్ట్ పైన ఉన్న హెయిర్ అంతా తిరుపతిలో. అండ్ అది ఆ వర్కౌట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదనమాట, షోల్డర్ ప్రెస్ చేస్తున్నాను. షోల్డర్స్కి వర్కౌట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ రూల్, హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చూసారు కదా బాడీ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉందో. అండ్ ట్రైసెప్స్ అవి కూడా లైట్గా కనిపిస్తున్నాయి, బట్ ఇంతకన్నా బెటర్ చేయొచ్చు మనం, ఎందుకంటే బాడీలో ఫ్యాట్ పర్సెంట్ అయితే చాలా ఉందనే విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ టార్సో ఏరియా అంటారు దాన్ని, ఆ చెస్ట్ నుంచి బెల్లీ వరకు మొత్తం ఏరియా చూస్తే చాలా హెవీగా కనిపిస్తుంది కదా. సో అది లేకుండా ఉండాలి అంటే సో క్యాలరీ డెఫిసిట్ అనేది చేయాల్సిందే. అండ్ అది సో ఈరోజు ఎంటైర్ డైట్కి వచ్చేసరికి మార్నింగ్ గైస్ కొంచెం లైట్గా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనమాట, వాళ్ళ కోసం టిఫిన్ తెస్తూ ఉంటా బయట నుంచి. పూరి తెచ్చాను అనమాట. సో వాళ్ళు తెచ్చిన పూరిలో ఒక పూరి తినేసా. సో
అంతే. దాని తర్వాత సత్తు డ్రింక్ ఉంది కదా గైస్, అది అది చేసుకొని తాగాను. అండ్ తర్వాత ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకేంటి, అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి బాయిల్డ్ చికెన్ 250 గ్రామ్స్ అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ 3 తీసుకున్నా మధ్యాహ్నం. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న స్నాక్స్ కూడా తీసుకున్నా, చిన్న స్వీట్ ఒకటి అండ్ ఒక బిస్కెట్ ఇలా కొంచెం స్నాక్స్ తీసుకున్నాను. అండ్ అది అయిపోయింది. అండ్ వాటర్ కూడా చాలా బాగా ఎక్కువ తీసుకున్నా. అండ్ అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి ఇది ఒక వర్కౌట్ మా వన్ ఆఫ్ మై జిమ్ ఫ్రెండ్ అక్కడ ఉంటే చేద్దామంటే చేశాను. అది ట్రైసెప్స్కి పడుతుంది ఈ వర్కౌట్. అండ్ ఇది కూడా చాలా బెస్ట్ వర్కౌట్ అనమాట ట్రైసెప్స్కి. అది గైస్, ఇలా ఈరోజు వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకున్నా. అండ్ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇంకా ప్రతిదీ కూడా రికార్డ్ చేయమని చెప్పాను. సో అంతా రికార్డ్ చేశాడు. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా కంటెంట్లో ఎలాంటి మార్పులు తేవాలి అన్నా కానీ, సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో రాయండి. ఏది మార్చాలి, ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా సజెషన్స్ ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో. బై గైస్.